డిప్రెషన్ డిప్రెషన్ అంటే కేవలం సైలెంట్గా కూర్చోవడం కాదు. అది మనిషిని ఎన్నో రకరకాలుగా చూపిస్తుంది. ఎగ్జాంపుల్, కొంతమంది ఉంటారు నవ్వుతూ కనిపిస్తారు, కానీ ఆ నవ్వు వెనకాల ఎంతో బాధ దాచిపెడతారు. ఇవాళ కాలంలో వీరిని స్మైలింగ్ డిప్రెషన్ అంటున్నారు. డిప్రెషన్ దాచిపెడతారు, నవ్వుతారు. అది స్మైలింగ్ డిప్రెషన్. నాలంటోళ్ళు. మరొక రకం మనుషులు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గదిలోనే కూర్చుంటారు. వాళ్ళకు ప్రపంచంకు దూరం అనిపిస్తుంది. ఇక కొంతమంది అయితే తమ కోపాన్ని ఇతరుల మీదనే చూపిస్తారు. ఎవరు అర్థం చేసుకోవట్లేదు, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని కోపం చూపిస్తారు. మరో రకం మనుషులైతే ఎప్పుడు నీరసంగా, టయర్డ్గా, పేషెంట్ లెక్కలా అట్లుంటారు. అది వాళ్ళ తప్పు కాదు, ఆ డిప్రెషన్ అనేది వాళ్ళని అట్లా చేస్తుంది. నీరసంగా ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, ఏ రూపంలో డిప్రెషన్ ఉన్నా సరే అదొక డిసీజ్, అదొక వ్యాధి. కానీ అదేం తప్పు కాదు. అది మనలో ఉన్న బాధ, మన భావాలని చెప్పుకోలేకపోవడం అనే బలహీనత వలన. అది అలా చెప్పుకోవడం స్టార్ట్ చేస్తే అది మన ఫస్ట్ మెడిసిన్ అవుతుంది. మన చుట్టూ ఎవరైనా సరే ఇట్లా కనిపిస్తే ఒంటరిగా వదిలేకండి. అట్లీస్ట్ పోయి నువ్వు బాగున్నావా, లేకపోతే ఆర్ యూ ఆల్ రైట్ అని అడగండి. ఒక సెకండ్ ఏమవుతుంది, వాళ్ళకి ఎంతో కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది. ఓకే గాయ్స్, బాయ్.